నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మన గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్‌లో మావిగన్ అనే పేరు తెచ్చారు. ఆ పేరైతే ఇప్పుడు ప్రజల్లో రాష్ట్రం అంతా కూడా అదే చర్చ జరుగుతుంది. మరి ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే మావిగన్ పేరు తలుచుకుంటేనే చంద్రబాబు నాయుడు గారికి వణుకు మొదలైంది. భయపడుతున్నారు అనని విమర్శించి మాట్లాడటం ఇది ఎంతవరకు వాస్తవం? అసలు నిజం కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మా శాలిని, మన వీక్షకులు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పేరు మావిగన్ అనే పేరు ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఇదే చర్చ జరుగుతుంది. అసలు అది ఏం పేరని ప్రజలు కూడా నవ్వుకునే స్థాయికి వచ్చింది ఆ పేరు గురించి. మరి ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం జరుగుతుంది. మావిగన్ పేరు వింటేనే చంద్రబాబు నాయుడు గారికి భయపడుతుంది, వణుకు పుడుతున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు నిజంగా వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి సార్? ఇప్పుడు మావిగన్ అని పేరు పెట్టింది ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి కదా. ఆయన ఏమన్నా 4 గోడల మధ్యలో ఉండి పెట్టాడు? అది ఎక్కడ పెట్టాడు? ప్రజలు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టాడు. పెట్టినప్పుడు ఆ మావిగానికి అంత మంచి భావన ఉంటే, అంత మంచి ప్రజల నుంచి ఆదరణ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు దింపాడు దాన్ని సమర్థించడానికి? ఆయనే కదా వచ్చి చెప్పాలి. ఇంకా కొంత వివరణ ఇవ్వాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమైపోయాడు? ఆ ప్రకటన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాలి? సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్లు పెట్టి మాజీ మంత్రుల్ని, సీనియర్ ఎమ్మెల్యేలని దీన్ని మద్దతు ఇవ్వమని అడిగితే వాళ్ళు ఎదురు తిరిగి మందలిస్తే, కోప్పడితే, తన్నే తిడితే నువ్వు ఒక పార్టీకి శనిలాగా పట్టి నువ్వు ఇంకా దీన్ని కూడా సమర్థిస్తావా అంటే మూసుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చాడు. అసలు వ్యక్తి వచ్చి చెబితే ప్రజలకు అర్థమవుతుంది. కానీ అసలు ఎవరైతే ఆ పేరు పెట్టారో ఆయనే వణికిపోయి రగ్గు కప్పుకుని ఎక్కడో అజ్ఞాతంలో పడుకున్నాడు. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు బయటికి. ఆయన ఎవరైతే ఆ మాట చెప్పాడో ఆయన చెప్తేనే ప్రజలకి దాని విలువ ఉంటుంది. మీరెందుకు వచ్చి సమర్థిస్తున్నారు? చంద్రబాబుకి ఏమి భయం? చంద్రబాబు ప్రజల్లోనే తిరుగుతున్నాడు కదా. రెండోది ఏంటంటే, దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప అమరావతి రాజధాని ఉండాలి, దానికి రాజ్యాంగ చట్టబద్ధత కల్పించాలని ఒప్పుకున్నాయి, చట్టం చేశారు. ఇవాళ రాష్ట్రపతి ఆమోదానికి కూడా వెళ్ళింది. రాష్ట్రపతి గారు కూడా సలహా తీసుకుని, ఎందుకంటే రాష్ట్రపతి గారు ఏ బిల్లులు పాస్ అయ్యి ఆమె దగ్గరికి వచ్చిన సంతకం కోసం వాళ్ళ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. వాళ్ళ ఆఫీస్లో అందరూ కూడా దాన్ని ఆమోదించి ఆమె దగ్గరికి పంపించినప్పుడు ఆఖరి సంతకం ఆమె చేసేస్తారు. ఆ సంతకం కూడా వాళ్ళ రాత్రి లోపు అయిపోవచ్చు, సాయంత్రానికి. అట్లాంటప్పుడు ఈ మావిగన్ను చూసి భయపడేది ఏంటి? ఒక సాధారణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఓళ్ళల్లో తిడుతున్నారు. అమరావతి అనేది ఒక చారిత్రకంగా ప్రజల మనస్సుకి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ తెలుగువారి చరిత్రకు సంబంధించిన అమరావతి. ఆయన నోటమ్మటే ఎందుకు మాట్లాడట్లేదు? అదేమన్నా బూతు మాట జగన్మోహన్ రెడ్డి ఎత్తటానికి వీలు లేకుండా? ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించినటువంటి భూభాగం ఏదైతే ఉందో అది కూడా సిఆర్డిఏ పరిధిలో ఉన్నదే. కాబట్టి క్రమేపీ ఒక చెట్టు పెరుగుతున్నప్పుడు అది విస్తరించుకుంటూ వెళ్తుంది. ఎంత విస్తరిస్తుంది అంటే, ఇవాళ సిఆర్డిఏ పరిధే కాదు, అంతకి డబల్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ అంటారు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అని. దీన్ని ఉడా అనేవాళ్ళు అంతకుముందు, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని. ఇప్పుడు ఇది కనీసం తెలంగాణలో 5-6 జిల్లాల్లో విస్తరించి ఉన్నది. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కన్నా కూడా ఎక్కువ పరిధి ఉంది. అంత పరిధిని గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ను కూడా విస్తరించాలనే ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే పౌర సదుపాయాలు పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే కదా మొదలుపెట్టింది. ఇప్పుడు 5 ఏళ్ల పాటు 2019 నుంచి 24 వరకు అమరావతి నిర్మాణాలన్నీ నిలిచిపోయినాయి, అడవులు మొలిచిపోయినాయి, అన్నీ పాడుపడిపోయినాయి, బీడులు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్ది ట్రాక్ మీద పెడుతున్నారు. పెట్టినప్పుడు అమరావతి విస్తరణ అనేది ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పలేము. ఈయన నిర్ణయించిన దగ్గర కూడా ఇతను చెప్పాడు కదా, గుంటూరు అని. గుంటూరు కాదు, సత్తెనపల్లి వెళ్ళొచ్చు, మాచర్ల వెళ్ళొచ్చు, అటేపు తెనాలి రాక వెళ్ళొచ్చు, మళ్ళీ ఇటేపు జగ్గైపేట వెళ్ళొచ్చు. చెబుతున్నా, జగ్గైపేట మన ఎండ్ అంటే ఆల్మోస్ట్ తెలంగాణ అంచురాక కూడా పెరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంత కుంచితమైన ఆలోచనతో ఆయన లేడు. ఆయన అమరావతి అని, కోర్ ఏరియాకి అమరావతి అని పేరు పెట్టారే కానీ అక్కడికే పరిమితి అయి ఉండదు ఆ రాజధాని. ఇప్పుడు విజయవాడలో 50 లక్షల మంది, 40 లక్షల మంది ఉన్నారన్నాడు. ఉండమాట వాస్తవమే. వాళ్ళందరూ కూడా రేపు అమరావతి కింద రాజధాని కిందకు వచ్చేవాళ్ళే.
గుంటూరు అక్కడికి వస్తుంది. ఆల్రెడీ గుంటూరు, హైదరాబాద్, విజయవాడలో భారీ ఎత్తున మౌలిక సదుపాయాలు పెంచుతున్నారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా రాజధానిలో అంతర్భాగాలు అవుతాయి. కాబట్టి కోర్ ఏరియాగా ఉన్న అమరావతి అనేది క్యాపిటల్ అనే కానీ ఇప్పుడు హైదరాబాదు దీనికి రాజధాని అంటారు తెలంగాణకి, కానీ సికింద్రాబాద్ కూడా ఉంది కదా, సైబరాబాద్ కూడా ఉంది కదా, ఇప్పుడు కొత్తగా రాచకొండ అని ఇంకొక ఏరియా కూడా వచ్చింది. ఇలా విస్తరిస్తుంది. 4 కమిషనరేట్లు ఉన్నాయి, ప్రముఖమైన కమిషనరేట్లు. కాబట్టి ఇవాళ తను చెప్పిన వ్యక్తి బయటకు ఎందుకు రావటం లేదు, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అనేదే పెద్ద ప్రశ్న. ప్రజలకు అర్థమైపోయింది అతను గుణం ఏంటంటే ఒక గందరగోళం సృష్టించడానికి, తర్వాత అక్కడ చట్టంగా ఆమోదం పొందేటప్పటికి అతనికి తల తీసినట్టు అయింది. నేను అమరావతి రాజధాని కాదు 3 రాజధానులని పెట్టిన అప్పుడు ఇది కాదు కదా ఆయన పెట్టింది, ఇది ప్లాన్ బి. ప్లాన్ ఏ ఉంది ఆయన దగ్గర, వైజాగ్, అమరావతి, కర్నూలు. మరి తను 5 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ప్లాన్ ఏ ఎందుకు అమలు చేయలేదు, ప్లాన్ బి కూడా జేబులో పెట్టు తిరుగుతున్నాడు. మరి ఆ ప్లాన్ బి నిన్న బయటికి తీశాడు కదా, మరి అది తను చివరి 2-3 సంవత్సరాల్లో తీసినా కూడా ఇది అమలు అయిపోయేది. నిజంగా ఆ కీర్తి ఏదో ఆయనకే వచ్చేది, కమిషన్లు కూడా ఆయనకే వచ్చాయి. ఎవరో కమిషన్లు తింటున్నారని బాధపడుతున్నాడు కదా. ఇక్కడ అమరావతిలో నిర్మాణాలు చేసి ఆయన అక్కడ వైజాగ్లో నిర్మాణాలు చేసి తర్వాత లిక్కర్లోను పోలవరం ప్రాజెక్టులోను అన్ని డబ్బులు తీసుకురాబట్టే కదా అన్ని పనులు ఆగిపోయింది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడకుండా వీళ్ళు మాట్లాడుతున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడాడు. ప్రజల అభిమానాన్ని చూరగొనే విధంగా కాకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బ కొట్టే విధంగా మాట్లాడాడు. తన బ్రీఫ్ కేస్ కంపెనీలకు ఎలాంటి పేరు పెట్టాడో అమరావతికి కూడా అలా సునాయాసంగా ఒక పేరు వదిలాడు అంతే. అది ప్రజల ఆత్మగౌరవాన్ని ఎంత దెబ్బ కొడుతుంది. ఆల్రెడీ అమరావతి మా రాజధాని అని అందరూ ఒప్పుకుని ఆయన కూడా ఈ రాజధానికి మద్దతు ఇచ్చి ముందుకెళ్ళమని చెప్పి ముందుకెళ్ళేవాడు వెనకాల ఎవడన్నా చీలమండల మీద నరుకుతాడా? నమ్మక ద్రోహి చేసే పని. అందుకే ఆయనకి ముఖం చెల్లక ఇదిగో ఇలాంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి దొంగల్ని ముందుకు తోలుతున్నాడు. వీళ్ళు కాదు మాట్లాడాల్సింది. జగన్మోహన్ రెడ్డికి నోరు లేదా, మాట్లాడలేడా? మనం మాట్లాడాడు కదా బ్రహ్మాండంగా. ఆయనే వచ్చి చెప్పమనండి ప్రజల ముందు. మాస్ వాళ్ళ మీడియా ఎంత పవర్ఫుల్గా ఉంది, అనేక ఛానల్స్ ఉన్నాయి, అనేక సోషల్ మీడియా ఉంది, ఆయనకి సొంత ఛానల్స్ కూడా ఉన్నాయి కదా. అక్కడ ఎందుకు కనపడ్డు? ఇప్పుడు మా బాబాయ్ని చంపారు అని గోల్ చేసినప్పుడు ఇప్పుడు ఇది కూడా తను ఎందుకు చెప్పాడో చెప్పండి. మచిలీపట్నం మావి గన్, విజయవాడ, గుంటూరు మావి గన్. అసలు అది చెప్పటాలని మనలాంటి వాళ్ళకి కూడా మాట తిరగట్లా. వాళ్ళ బొత్స సత్యనారాయణ గారికి అది నిన్న ఏం చెప్పాలో తెలవలో ఎవరో పక్కన అందించారు. ఈయన పెట్టిన ప్రతిపాదన చూసి ఆయనకి ఏమి అందట్లా. కాబట్టి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుకుంటున్నాడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంతరంగాన్ని అర్థం పని ఇది వదిలేసాయి. వీళ్ళకి అమరావతి పట్ల కనుక నిజమైన చిత్తశుద్ధి ఉంటే నిన్న లోక్సభలోను రాజ్యసభలో ఎందుకు సమర్థించలేదు? దేశం అందరూ సమర్థించారు, కాంగ్రెస్ సమర్థించింది, బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ కూడా సమర్థించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గురువే కదా ఆయన, మరి ఎందుకు సమర్థించలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనని? అవును మావి కనిపెట్టండి అమరావతి వద్దని అనలేదు కదా. అమరావతి ఒక చారిత్రక ప్రదేశం, అనేక వేల సంవత్సరాల చరిత్ర ఉంది, ప్రజలకి అభిమానమైనటువంటి పేరు, అది ఒక ప్రాశస్త్యం ఉన్న పేరు. ఇదేంటి ఒక దొంగ కంపెనీలు పెట్టినట్టు బ్రీఫ్ కేస్ కంపెనీలు, అది ఎందుకు ఉండదు? అకౌంట్ ఓపెన్ చేయటం, ఈ బ్లాక్ మనీ తీసి దాంట్లో వేయటం, అక్కడి నుంచి ఇంకోసాటికి తరలించడానికి పనికొచ్చే, అంటే డబ్బుని పార్కింగ్ చేసే కంపెనీ అంతవరకే. అదేమి వ్యాపారం చేయదు, ఏమి చేయదు, కేవలం ఈ డబ్బుల్ని మళ్ళించడానికి ఒక కెనాల్ లాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ఈయన ప్రతిపాదించిన దాన్ని వీళ్ళెందుకు సమర్థించడం? ఆయనకి ఏమయ్యాడు? నిన్న మాట్లాడిన వ్యక్తి లేడా ఇక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు కదా. సోషల్ మీడియాలోను అన్ని మీడియాల్లోనూ ఇంత ట్రోలింగ్ జరుగుతుంటే ఆయనకి చెవులు కళ్ళు కనపడతలేదా, వినపట్టలేదా? ఆయన మాట్లాడాలి. ఎవరైతే చెప్పాడో ఆ ప్రతిపాదన ఆయన వచ్చి మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. అంతేగాని ఆయన నెలలో ఎక్కడో దాక్కుని సజ్జల రామకృష్ణారెడ్డి దాక్కుని రోజుకొక కృష్ణుడు, ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి, రేపు ఈయనకి అందరూ గడ్డి పెడతారు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు, ఇంకొకడు వస్తాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు గారికి భయం ఏంటి? తర్వాత అమరావతిని నిర్మాణమే బహిరంగంగానే చేస్తున్నారు కదా, దానికేం పట్టాలు కట్టలేదుగా. వైజాగ్లో ఆయన కట్టిన ప్యాలెస్కి పట్టాలు కట్టారు రహస్యంగా. దేనికి కడుతున్నారో తెలియదు. చివరికి పట్టాలు ఓడదీసేటప్పటికి ఏముంది? అక్కడ ఏం లేదు, ఎందుకు పనికిరాని భవనాలు అయ్యి. కానీ 450 కోట్ల రూపాయల ప్రజాధనం అయితే రాళ్లల్లో పోసేశారు. ఇది అట్లా కాదు, పట్టాలు ఏం లేవు, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి చూసుకోవచ్చు. అన్నీ అయిపోయిన తర్వాత కూడా ప్రజలందరూ ప్రతి భవనంలోకి ప్రతి అంగుళం చూసి వస్తారు అందరూ.
అంతేగాని అది ఏం రహస్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు విలాసంగా వ్యక్తిగత విలాసాలకు కట్టింది అంతకన్నా కాదు. ప్రజల ప్రతిష్ట కోసం వాళ్ళ ఆత్మగౌరవ ప్రతీకగా ఉండే ఐకానిక్ భవనాలుగానే కడుతున్నారు. అవి చీప్గా కడతలా. ఎందుకంటే చిరకాలం ఉండాల్సినవి, ప్రజలకి గౌరవంగా ఒక హుందాతనం ఉండాలి, ఆంధ్రప్రదేశ్కి తగ్గట్టుగా ఉండాలి రాజధాని. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం అనుకోండి, మన స్థాయిలో మనకు తగ్గట్టు కట్టుకుంటాం. ఎవరైనా సరే కోటీశ్వరుడు కోట్లు కనపడేటట్టు కడితే లక్షాధికారులు లక్ష కనపడేటట్టు కడతాడు. ఏదుంటా మన ఇల్లు కాబట్టి మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రజల వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటట్టుగానే అమరావతిలో కట్టే భవనాలు కానీ అక్కడ నిర్మాణాలు అన్నీ కూడా తెలుగు సంస్కృతి ఉట్టిపడేటట్టుగా కడుతున్నారు. కాబట్టి ఏదో ఇంగ్లీష్ పేర్లు అక్కడొక అక్షరం ఇక్కడొక అక్షరం దొంగతనంగా తెచ్చి పెట్టి అది ఒక గన్నో లేకపోతే రివాల్వరో ఒక గొడ్డలో ఒక కత్తో మీనింగ్ వచ్చేటట్టు ఉండవు. లేకపోతే వైరస్, మామిడి చెట్లకు వచ్చే వైరస్ అంట మావి గన్ అంటే రైతులే చెబుతున్నారు. అది మామిడి పూతకు వచ్చే వైరస్ అంటే అది వస్తే రాలిపోతుంది, పిందలు ఉండవంట. కాబట్టి అట్లాంటి వైరస్ ఎందుకు అమరావతికి శుభమా అని పెట్టుకునేటప్పుడు? కాబట్టి అది అరిష్టమైనటువంటి పేరు, ఆయన నోటమ్మట వచ్చిన మాట కూడా. కాబట్టే ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చింది అనిపిస్తుంది. జగన్మోహన్ నోటేమిటి మన ప్రెస్ మీట్ లో అది బాహుబలి సెట్టింగ్ తప్ప ఇంకా ఆడ చేసేది ఏమీ ఇంకోటి లేదు కూడా చెప్పాడు, అది అయ్యేది కాదు సచ్చేది కాదు. శుభం పలకరా అంటే అయ్యేది కాదు సచ్చేది కాదు అంటున్నాడు. ఆ రాజధానిని పట్టుకుని అవుతుందో సస్తుందో, నువ్వు ఉంటావో ఉండవో మనిషి నువ్వు చూసుకో. అమరావతి చిరకాలు ఉంటుంది, మనం ఎవరు ఉండకపోవచ్చు. అమరావతి మనం వెళ్ళిపోయినా కూడా కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులకు.